2 సార్లు నువ్వు ఫెయిల్ అయ్యావు. ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు చాలామంది అంటుంటారు ఎందుకులే చదవడం వేస్ట్ అంటే అందరూ కాదు కొంతమంది మాత్రమే. చదవడం వేస్ట్ మనకు రాదు అనే అన్న వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్పేవాళ్ళు? ఎప్పుడైనా అనిపించిందా నీకు కూడా ఎందుకురా రాదేమో అని? సార్ నాతోటి ఈ సినారియో కొంచెం ఆపోజిట్గా అయింది. నేను కొంచెం సెల్ఫ్ డౌట్లోకి వెళ్ళాను, కానీ ఎవ్రీబడి అరౌండ్ మీ వర్ లైక్ నువ్వు ప్రిలిమ్స్ ఒకటి క్లియర్ చేయి, యూ విల్ డెఫినెట్లీ బీ ఇన్ ద లిస్ట్, వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ యూ అన్న వాళ్ళే ఉండే. నా ఫ్రెండ్స్ కానీ మా మమ్మీ డాడీ కానీ ఎవ్రీబడి వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ మీ. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి ఐ గ్యాదర్డ్ దట్ కరేజ్ కి సరే ఇంకొకసారి ఐల్ గివ్ వన్ మై లాస్ట్ దిస్ థింగ్, ఐల్ గివ్ ఇట్ ఆల్. దాని తర్వాత నేను ఇప్పటి వరకు చేసిన మిస్టేక్స్ ఏంటి అన్నది కొంచెం అనలైజ్ చేసుకొని ఐ ట్రై టు అండర్స్టాండ్. నేను ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ అనేబుల్ టు డూ, జస్ట్ దట్ నా స్ట్రాటజీ కొంచెం ట్వీక్ చేస్తే చాలు, దట్ ఈస్ వేర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ అని అర్థమైనప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ కి ఐ థింక్ ఐ స్టిల్ హ్యావ్ అ ఛాన్స్ ఇన్ ది ఎగ్జామ్. థర్డ్ అటెంప్ట్ సీసాట్ అయిన తర్వాత మెయిన్స్కి ఎవరు గైడెన్స్ తీసుకున్నాం? సార్ అంటే థర్డ్ అటెంప్ట్లో నేను ఫస్ట్ అటెంప్ట్లో ఉన్నప్పుడు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను సార్. కానీ ఇంకా థర్డ్ అటెంప్ట్ టైంకి నేను ఇంకా ఎవరి కోచింగ్ తీసుకోలేదు, కంప్లీట్గా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకున్నాను సార్. కానీ చాలామంది ఢిల్లీ వెళ్ళాలి, అక్కడే చదవాలి, అక్కడే ఉండాలి అనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? సార్ అంటే అదొక ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది సార్, డెఫినెట్గా వెళ్ళొచ్చు. కానీ ఈ ఐడియాతోటి వెళ్ళొద్దు కి అక్కడ ఎవరో సేవియర్ ఉన్నారు మనకి, మనం అక్కడికి వెళ్తే ఎవరో మనది ఎగ్జామ్ క్లియర్ చేస్తారు అన్న ఐడియాతోటి వెళ్ళొద్దు. రాదర్ అక్కడ ఉంటే కొంచెం కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, పీపుల్ అరౌండ్ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ వెళ్ళలేని వాళ్ళు దే నీడ్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్, బికాస్ ఇప్పుడున్న డిజిటల్ ఎరాలో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్ ఈవెన్ వైల్ సిట్టింగ్ ఎట్ హోమ్. ఎక్కడున్నా కానీ యూట్యూబ్ రిసోర్సెస్ ఉన్నాయి, మెనీ టెలిగ్రామ్ గ్రూప్స్లో దెర్ ఆర్ మెనీ పీపుల్ గైడింగ్, ప్రీవియస్ టాపర్స్ ఉన్నారు హూ ఆర్ గైడింగ్ ది అదర్ ఆస్పిరెంట్స్ హూ ఆర్ కమింగ్ అప్. సో ఐ థింక్ వాళ్ళ హెల్ప్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. సో ఢిల్లీ ఈజ్ నాట్ ది ఓన్లీ వే టు డూ ఇట్, బట్ ఇట్ కెన్ బి గుడ్ వే టు డూ ఇట్. yes sir. అచ్చా, నువ్వు ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో ఆంథ్రోపాలజీ తీసుకున్నావు, థర్డ్ టైం కూడా ఆంథ్రోపాలజీ ఉంది. దాని ప్రయారిటీ తగ్గట్లేదా 3 సార్లు కూడా? సాధారణంగా మారుతుంటుంది కదా సినారీ. సార్ అంటే నా అండర్స్టాండింగ్ ఫ్రమ్ ఆల్ దీస్ 3 అటెంప్ట్స్ ఇస్ డిస్పైట్ కొన్ని సబ్జెక్ట్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, కానీ గుడ్ పర్ఫార్మెన్స్ చేస్తే దెర్ ఈస్ ఆల్వేస్ అ స్కోప్ ఫర్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ విచ్ విల్ హెల్ప్ యూ క్లియర్ మెయిన్స్. సో దట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ లైస్ సమ్వేర్ బిట్వీన్ 270 to 300 దట్ ఎవ్రీ సబ్జెక్ట్ విల్ గివ్. బట్ ఇట్స్ జస్ట్ దట్ కొంచెం ఆ ఎఫర్ట్ ప్రాబబ్లీ కొన్నిసార్లు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కొన్నిసార్లు తక్కువ, బట్ ఆ డీసెంట్ యావరేజ్ మార్క్స్ టు క్లియర్ యువర్ మెయిన్ కట్ ఆఫ్ ఇస్ పాసిబుల్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. అవునా? ఎన్ని గంటలు చదివేదానమ్మా రోజుకి? సార్ నాది మిక్స్డ్ ఉండేది, లైక్ సమ్టైమ్స్ జనరల్గా నా టైం టేబుల్ డిపెండ్స్ సార్, ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ కూడా చేంజ్ అవుతుంది. నేను మోస్ట్లీ నైట్ టైం చదవడం ప్రిఫర్ చేస్తాను. సో ఐఎమ్ లైక్ మార్నింగ్ లేవగానే ఐ స్టార్ట్ విత్ న్యూస్ పేపర్. ఐ డు నాట్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ టైంకి ఈ టైంకి లేవాలి ఈ టైం, బట్ ఐ హ్యావ్ ఎ ఫిక్స్డ్ షెడ్యూల్కి నా డే మొత్తం ప్లాన్డ్ ఉంటుంది. యాక్చువల్లీ ఐ హ్యావ్ లైక్ డిఫరెంట్ లెవెల్స్లో ప్లాన్ చేసుకుంటాను. నేను ఫస్ట్ 1 monthకి ప్లాన్ చేస్తాను, దాని తర్వాత 15 days, దాని తర్వాత వీక్లీ, దాని తర్వాత డైలీకి వస్తాను. సో గూగుల్ షీట్లో ప్రాపర్గా నేను ఇప్పుడు ఈ 1 monthలో ఇన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలి, దాని ప్రకారం ఈ వీక్లో ఇన్ని టెస్ట్ కంప్లీట్ చేయాలి, ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాలి అన్నది ఉంటుంది. సో ఆ టార్గెట్ ప్రకారం నేను ఐల్ వేకప్ అండ్ దెన్ 3 schedules పెట్టుకుంటాను. ఒకటి కరెంట్ అఫైర్స్కి, ఒకటి స్టాటిక్ జిఎస్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్కి, ఇంకొకటి నా ఆప్షనల్ సబ్జెక్ట్కి. సో ఇట్లా డివైడ్ చేసుకొని ఆ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో కంప్లీట్ చేస్తాను. సో నా జనరల్ అవర్స్ వచ్చి 10 hours అలా ఉండేది సార్. ఆ మిగతా టైం కూడా నేను అంత వేస్ట్ చేసేదాన్ని కాదు, ఏదో ఒక యూట్యూబ్లో న్యూస్ ఛానల్స్ చూసి ఐ యూస్ టు డూ ఇట్. బట్ నియరర్ టు ది ఎగ్జామ్ ఐ థింక్ ఇట్ యూస్ టు గో అప్. మెయిన్స్ కన్నా ముందు ఇట్ వెంట్ అప్ ఫ్రమ్ 12 to 14, కొన్ని రోజులు ఇట్ వాజ్ 8 to 10 ఓన్లీ, బట్ ఫ్యూ డేస్. అండ్ ఇంటర్వ్యూ టైంలో ఆల్మోస్ట్ లాస్ట్ 1 month ఆఫ్ ఇంటర్వ్యూ వెంట్ టు లైక్ 12+ ఎవ్రీ డే. సో అట్లా. ఆ స్ట్రెస్ ఎలాగా భరించావు అప్పుడు? సార్ ఐ థింక్ నాకు ఈ ప్రాసెస్ అన్నిట్లో ఐ డెంట్ ఫీల్ ద స్ట్రెస్, అంటే ఎక్సెప్ట్ ఫర్ ద స్ట్రెస్కి ఎగ్జామ్ అవుతుందా అవ్వదా అన్న స్ట్రెస్ తప్ప చదివే స్ట్రెస్ ఎక్కువ లేకుండే సార్. బికాస్ ఐ ఎంజాయ్డ్ వాట్ ఐ వాజ్ రీడింగ్, బికాస్ ఐ వాజ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. I was like, okay, I'll have to put this in practice, so I have to read it well అన్న ఐడియా. అంటే మీరు ఎంత చదివినా మనిషికి అయితే ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. నీకేముంది ఎంటర్టైన్మెంట్?
సార్ నేను బ్యాడ్మింటన్ ఆడేదాన్ని సార్. అదే రిలాక్స్, అదే రిలాక్సేషన్. అదర్వైజ్ కొంచెం నా క్లోజ్ అంటే నేను సోషల్ మీడియా నుంచి కట్ ఆఫ్ అయ్యాను, కానీ నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ ఉంది. సో ఒక 3-4 ఫ్రెండ్స్ తోటి ఐ ఆల్వేస్ యూస్ టు స్టే ఇన్ టచ్. ఏమున్నా కానీ లైక్ జనరల్గా అరే లైక్ టుడే వాజ్ అ వెరీ బ్యాడ్ డే అని ఎవ్రీథింగ్ వీ యూస్ టు టాక్. కరెంట్ అఫైర్స్ మీద ఎప్పుడు అప్డేట్ అవుతుంటావు ఫ్రెండ్స్ ద్వారా? సార్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ జనరలీ లైక్ ఒక మంచి హ్యాపీ స్పేస్ అదర్ దాన్ ది సబ్జెక్ట్స్, అదర్ దాన్ దిస్ థింగ్, అలా ఫ్రెండ్స్ తోటి దేవర్ స్ట్రెస్ బస్టర్ సార్ ఫర్ మీ. సివిల్స్ నుంచి అదే మెయిన్స్ నుంచి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు, అప్పుడు ఎవరు గైడెన్స్ తీసుకున్నావు? సార్ మేజర్లీ లైక్ ప్రీవియస్ ఇయర్ టాపర్స్ వీడియోస్ చూసాను సార్. ఈ మధ్య చాలా మంది యూట్యూబ్ వీడియోస్ చేశారు ఇంటర్వ్యూ స్ట్రాటజీ మీద. దాని తర్వాత అందరూ వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్స్లో వాళ్ళ స్ట్రాటజీ రాశారు. సో దాన్ని బట్టి నేను నా స్ట్రాటజీ చేసుకున్నాను. దాని తర్వాత కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను సార్. సో మేజర్లీ దిస్ ఇస్ ద స్ట్రాటజీ విచ్ ఐ ఫాలోడ్ ఫర్ ఇంటర్వ్యూ. మాక్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళావు, రియల్ ఇంటర్వ్యూకి. అప్పుడు ఆ టెన్షన్ ఎలాగొచ్చింది? వాళ్ళు ఏం అడిగారు అక్కడ? సార్ నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ గుర్తుంది. ఆ రోజు నాది ఆఫ్టర్నూన్ సెషన్, మమ్మీ డాడీ కూడా వచ్చారు ఢిల్లీకి. నేను ఆల్మోస్ట్ ఇంత నోట్స్ లైక్ 1000 పేజ్ నోట్స్ నేను ప్రింట్ తీసుకొని వెళ్ళాను. నేను అనుకున్నాను నా ఈవినింగ్ మంచిగా 5 o'clock వస్తే బాగుండు, ఆ 3 hours కూడా నేను కొంచెం చదువుకుంటాను అన్న ఫీలింగ్ తోటి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గో. ఇంకా వెళ్ళిన తర్వాత ఐ వాజ్ లైక్ ఇప్పుడు ఫస్ట్ వన్, వాట్ కెన్ ఐ డూ అబౌట్ ఇట్ అని చెప్పేసి, సరే నీకు వచ్చింది వచ్చినట్టు చెప్పు, రాకపోతే రాదని చెప్పు, దే ఆర్ మచ్ ఎక్స్పీరియన్స్ పీపుల్, దే విల్ అండర్స్టాండ్ అన్న దాంతో వెళ్ళాను. దాని తర్వాత జస్ట్ వెన్ ఐ వాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది హాల్ టు ది ఇంటర్వ్యూ రూమ్, నాకు చిన్నప్పుడు ఎగ్జామ్కి ఎప్పుడు వెళ్ళినా కానీ మా మమ్మీ చెప్తుండే సార్, లిఫ్ట్ క్లోజ్ చేస్తూ దుర్గాదేవిని గుర్తు తెచ్చుకో, మమ్మీని గుర్తు తెచ్చుకో అని అనేవాళ్ళు. సో నేను దుర్గాదేవిని ఇంకా మమ్మీని గుర్తు తెచ్చుకో, యుల్ డూ వెల్. అండ్ అది ఇన్వాలంటరీగా నేను అసలు ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఇలా మమ్మీని గుర్తు తెచ్చుకొని ఐ వాజ్ జస్ట్ వాకింగ్ అండ్ దెన్ ఐ సెడ్, ఇదే ఫ్లోర్, ఇదే యూపీఎస్సీ భవన్లో యూ షుడ్ వాక్ యాజ్ ద అడ్మినిస్ట్రేటర్ టుమారో, యూ షుడ్ వాక్ అని చెప్పుకుంటూ, బీ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ అని చెప్పుకుంటూ వెళ్ళాను సార్. ఆ వెళ్ళే ముందు వరకు నర్వస్నెస్ ఉండింది, బట్ యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ ద రూమ్ ఐ వాజ్ లైక్ లెట్ మీ షో వాట్ ఐ ఆమ్ టుడే, లెట్ దెమ్ జడ్జ్ మీ బేస్డ్ ఆన్ ఇట్ అన్న ఒపీనియన్ తోటి వెళ్ళాను సార్. అండ్ ఐ వాజ్ కదం లోపలికి వెళ్ళిన తర్వాత వాతావరణం ఎలాగుంది? సీరియస్గా ఉందా, లేదా వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళు కూడా సరదాగా ఉండి? లేదు సార్, లైక్ వాళ్ళు లైక్ సీరియస్గా అస్సలు లేకుండే. 5 members ఉండే అండ్ చైర్మన్ సార్ రాగానే మంచి స్మైల్ తోటి గ్రీట్ చేశారు, కూర్చోమన్నారు. అండ్ జస్ట్ నార్మల్ డిస్కషన్, ఇదేమి సీరియస్ ఇల్లు కాదు, యూ కెన్ హ్యావ్ యువర్ పీస్ అండ్ దెన్ టాక్ అని చెప్పారు. చాలా కార్డియల్గా ఉండే సార్. అండ్ కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టే క్వశ్చన్స్ అడిగారు, ఏం గ్రిల్లింగ్ అవ్వలేదు సార్. అక్కడ మీకు బాడీ లాంగ్వేజ్ కూడా అబ్జర్వ్ చేస్తారు, మీరు చూసారా? సార్ లైక్ ఏం చేశారు మీరు? యాక్చువల్లీ నేను నార్మలీ ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. ఇలా కూర్చొనే ఉండే, శారీలో వెళ్ళాను, ఇలా కూర్చొనే ఉన్నాను. అండ్ ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్ బికాస్ వెన్ ఐఎమ్ టాకింగ్ టు వన్ పర్సన్, ది అదర్ 4 people ఆర్ అబ్జర్వింగ్ మీ. సో అందుకని ఐ ఎన్షూర్ దట్ ఐఎమ్ లైక్ దిస్, ఐ వాజ్ సిట్టింగ్ స్ట్రైట్. సో దిస్ ఇస్ ది థింగ్ విచ్ ఐ డిడ్ సార్. అంతే. ఏం అడిగారా మీకు క్వశ్చన్స్? నాకు నేటివ్ గురించి అడిగారా? స్టార్టింగ్ ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కొంచెం ఫ్యామిలీ గురించి, ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి అడిగారు సార్ ఎక్కువ. దాని తర్వాత తెలంగాణ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అడిగారు. నాది సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ గురించి అడిగారు. అండ్ మన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో కొన్ని డీటెయిల్స్ రాస్తాం కదా, నేను చిన్నప్పుడు మోడల్ యునైటెడ్ నేషన్స్ దానిలో పార్టిసిపేట్ చేశాను. సో దాని గురించి అడిగారు సార్. ఓవరాల్ నీ హాబీస్ బ్యాడ్మింటన్ రాశాను సార్, కానీ దాని గురించి ఏం అడగలేదు యాక్చువల్లీ. మీకు డివోషన్ గురించి అడిగారా? ఏం అడగలేదు సార్. అవన్నీ. నీకు దేవుడు నమ్ముతావా? నమ్ముతాను సార్. ఎవరు నమ్మవారని అమ్మనా? అంటే నేను లైక్ ఏ దేవుడినైనా నమ్ముతాను సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. బట్ ఆ నమ్మకం గివ్స్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, అ లాట్ ఆఫ్ హోప్. సో దట్ ఈస్ హౌ మచ్ ఐ బిలీవ్. ఇంటర్వ్యూ అయిపోయింది, బయటకు వచ్చావు, వస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలాగుంది? బాగా రిలాక్స్ అనిపించిందా? అప్పుడే అనిపించిందా గ్యారెంటీ కొడతాను ర్యాంక్ అని? అసలు అనుకోలేదు సార్. నేను బయటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూ, అరే బాగా అయింది ఇంటర్వ్యూ, ఒక 40 minutes అయింది సార్ ఇంటర్వ్యూ. ఇంకా బయటికి వచ్చి మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పాను ఎలా అయింది అదంతా. దాని తర్వాత అసలు నాకు ఇంకా ర్యాంక్ గురించి నేను ఆ మూమెంట్లో ఆలోచించలేదు, వస్తుందా రాదా అని. బికాజ్ ఆ 40 minutes ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ ప్రెజెంటింగ్ మై సెల్ఫ్. సో నేను ఆ ఎక్స్పీరియన్స్ తోటే ఉండాను. తర్వాత ఇంకా రిజల్ట్ వచ్చే ముందు, నాది April 2nd సార్ ఇంటర్వ్యూ, April 15, 16 మా రిజల్ట్స్ వచ్చాయి. సో ఆ టైంలో చాలా కొంచెం ఇంకా టెన్త్ క్లాస్ గుర్తుకొచ్చిందా? టెన్షన్లో ఉండింది సార్ డెఫినెట్గా. సాధారణ పిల్లలందరికీ అక్కడే స్టార్ట్ అవుతుంది కదా.
పబ్లిక్ ఎగ్జామ్. Then I actually started preparing for the next attempt also. I said నాకు ఈ టెన్షన్ అంతా వద్దు, ఐ విల్ డూ మై ప్రిలిమ్స్, ఐ విల్ స్టార్ట్ రీడింగ్, కొంచెం టెన్షన్ నుండి పక్కన ఉండడానికి. ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇట్ వాజ్, ఇంకా ఆ ఫీలింగ్ చెప్పము ఒకసారి. ఇంకా రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ సింకిన్ అవ్వలేదు సార్, ఐ వాజ్ నార్మల్ ఓన్లీ, ఓకే ఫైన్ ర్యాంక్ వచ్చింది అన్న. దాని తర్వాత మమ్మీ వాళ్ళకి కాల్ చేశాను, నేను మమ్మీ వాళ్ళతో లేకుండే అప్పుడు. కాల్ చేసి వీడియో కాల్లో ఐ వాస్ టెల్లింగ్ కి ఇట్లా 112 వచ్చిందంటే వాళ్ళిద్దరూ లైక్ వెరీ హ్యాపీ. ఐ కెన్ సీ, ఐ వాస్ ఏబుల్ టు సీ ఇట్ ఆన్ ఫోన్. ఇంకా చూసిన తర్వాత ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ దే వర్ హ్యాపీ అబౌట్ ఇట్. సో దట్ ఈస్ వెన్ దట్ ర్యాంక్ యాక్చువల్లీ సింక్డ్ ఇన్. ఇట్ ఫెల్ట్ లైక్ ఓకే ఫైన్, ఐ మేడ్ ఇట్ అన్న. అంటే మీ కుటుంబంలో ఒక ర్యాంక్తో సాధించే ఫస్ట్ కదా, మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ అమ్మాయి మా అమ్మాయి అని బంధుత్తులు కలుపుకుంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది? కొంతమంది దూరంగా ఉంటారు, ఇప్పుడు ఒక పొజిషన్లోకి వచ్చావు కాబట్టి అందరు దగ్గర అవుతుంటారు. ఐ థింక్ ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ సార్. ఫెయిలియర్స్ వచ్చినప్పుడు కొంతమంది ఉంటారు, సక్సెస్ వచ్చినప్పుడు చాలా మంది ఉంటారు. ఐ థింక్ ఐఎమ్ వెల్ గార్డెడ్, లైక్ ఐ అండర్స్టాండ్, అంటే కొంచెం అర్థమవుతుంది కి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అని. సో అండ్ ఇట్స్ ఓకే, లైక్ లెట్ పీపుల్ కమ్, లెట్ పీపుల్ లెర్న్, లెట్ పీపుల్ గో. మనం మన స్ట్రెంగ్త్ తోటి ఉంటే ఐ థింక్ ఇట్ విల్ బి ఫైన్ అన్న ఒపీనియన్ ఉన్నాను సార్. దట్ డజంట్ ఎఫెక్ట్ మీ. ఇక్కడ రెండు రకాలు కనిపిస్తాయమ్మా, శత్రువులు ఉంటారు. ఒకరు కంటికి కనిపించిన వాళ్ళు, ఒకరు కంటికి కనిపించుకునే వాళ్ళు. కంటికి కనిపించిన వాడితో నువ్వు ఫైట్ చేస్తావు, కంటికి కనిపించిన శత్రువుతో నువ్వు ఏ విధంగా వెళ్తావు? సార్ ఐ థింక్ దట్ ఈస్ అంటే కంటికి కనిపించిన శత్రువు అంటే మనలో ఉన్న కోపం, వీటి గురించి అది ఎలా కంట్రోల్ చేసుకుంటాను? అది నేను ఇన్నర్ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవడానికి ఐ ఆల్వేస్ హ్యావ్ అ ఫోకస్ సార్. అది విత్ రెస్పెక్ట్ టు, అంటే నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఎందుకు క్వశ్చన్ అడిగానంటే, మీ బంధువులు వాళ్ళు ఉంటే వాళ్ళ పార్ట్నర్ కాబట్టి నీలో ఆ ఈర్ష, కోపం, వాళ్ళని క్షమించాలని గుణం, ఇవన్నీ ఏ విధంగా నువ్వు కంట్రోల్ చేసుకుంటావు? సార్ ఇప్పుడు పొజిషన్కి వచ్చావు, ఆ పొజిషన్కి వచ్చావు కాబట్టి ఆటోమేటిక్ కొన్ని లోపల నుంచి బయటకు వస్తాయి. వాటిని కంట్రోల్ చేయడం అనేది ఇంపార్టెంట్ వస్తుంది. ఎలా చేస్తావు? సార్ ఐ థింక్ ద కీ టు ఇస్ మై ఓన్ స్ట్రెంగ్త్. ఫస్ట్ థింగ్, నేను నా చేసే పనిని సీరియస్నెస్ తోటి, కంప్లీట్ స్ట్రెంగ్త్ తోటి చేయాలని అనుకుంటాను ఆల్వేస్. డెడికేషన్ అండ్ ఆల్ దాట్, సిన్సియారిటీ తోటి చేయాలి నేను చేసే పనిని. దాని తర్వాత నాకు ఎవరు ఏమనుకుంటున్నారు అన్నది న్యాచురల్ సార్, కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, ఎవరన్నా ఏమన్నా అంటే కూడా ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అది యాక్చువల్లీ ఈజ్ ఇట్ సంథింగ్ విచ్ ఈస్ బాదరింగ్ మీ, ఈజ్ ఇట్ సంథింగ్ విచ్ షుడ్ బాదర్ మీ? అండ్ అది అనలైజ్ చేసుకొని, సమ్ టైమ్స్ పాజిటివ్ క్రిటిసిజం కూడా రావచ్చు, సమ్ టైమ్స్ లైక్ ఐ మైట్ లెర్న్ ఫ్రమ్ ఇట్ ఆల్సో. సో అది నేను అనలైజ్ చేసుకొని, ఇప్పటి వరకు అయిన సిచ్యువేషన్స్లో అలానే అయింది సార్. బికాస్ వెన్ ఎవర్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెండ్, ఐ యూస్ టు అనలైజ్ మై సెల్ఫ్. నేను చేసిన పని, ఏదైనా పని, స్పెసిఫిక్ పని మీద పాయింట్అవుట్ చేస్తుంటే నేను అది సరిగ్గా చేశానా లేదా ఫస్ట్. ఇఫ్ అది నేను సరిగ్గా చేయలేకపోతే నేను నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ నేను సరిగ్గా చేసినా కానీ నేను కాలేజ్లో చాలా కొన్ని లీడర్షిప్ పొజిషన్స్లో ఉండే సార్. ఆ టైంలో చాలామంది ఇది యూస్ టు షో లైక్ టెల్ కి యూ డెంట్ డూ దిస్ రైట్, యూ డెంట్ డూ దిస్ రాంగ్. దాని తర్వాత ఇఫ్ ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ సమ్వేర్, ఐ యూస్ టు ప్రూవ్ ఇట్ విత్ ప్రాపర్ ప్రూఫ్స్, విత్ లైక్ ఏమేమి చేశాను అవన్నీ. వేర్ ఐ డూ నాట్ హ్యావ్ టు ప్రూవ్, ఐ యూస్ టు థింక్ మై యాక్షన్స్ విల్ స్పీక్ లౌడర్ దెన్ మై వర్డ్స్. లైక్ వేర్ ఎవర్ ఇట్ హ్యాస్ టు షో అప్, ఇట్ విల్ షో అప్ ultimately. So this is more or less, I introspect myself sir. I think that is the key which I find here. Only introspection. And I think if I know myself well, nobody else's opinion should affect me much. Even if somebody is jealous, it is their problem, it is not my problem. So that is how I take it. అంటే మీ పేరెంట్స్ చెప్పిన క్రమశిక్షణ, వాళ్ళ పెంపకం అన్ని ముందు తీసుకెళ్తారు. Definitely sir. ఓకే.